నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. మొన్న జరిగిన ఉప్పల్లో ఒక వ్యక్తిని, స్వాతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేందర్ రెడ్డి అనే వ్యక్తి అతి దారుణంగా, అతి కిరాతకంగా, సైకోలాగా ఆలోచించి తన్ని పెళ్లి చేసుకొని సంవత్సరం పాటు ఉండి 5 నెలల గర్భవతి అయినా కూడా ఏం ఆలోచించకుండా ఒక సైకో మైండ్ లాగా అతి కిరాతకంగా, దారుణంగా అంటే నరికి మరి ముక్కలు ముక్కలుగా పీసులు చేసి నరికేయడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అంటే అది ఇంట్లో ఉండడం వల్ల మనకు క్లారిటీ ఏం జరగలేదు కాబట్టి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాం. ఒకసారి మనం చూడొచ్చు. వాళ్ళ అమ్మతో మాట్లాడి, వాళ్ళ డాడీతో మాట్లాడి అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరికి వివాహం ఎప్పుడు జరిగింది, ఏ విధంగా ఉండాడు మహేంద్ర అనే వ్యక్తి. వాళ్ళ ఇల్లు కూడా పక్కన చెప్తున్నారు. వీళ్ళు కూడా చూడొచ్చు ఒకసారి. ఇక్కడ నుంచి సెకండ్ థర్డ్ ఇల్లు కూడా చెప్తున్నారు. దాంట్లో పోలీసులు కూడా ఇక్కడ కొంచెం ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏ గొడవలు జరగకుండా బందోబస్తు ఇస్తున్నారు మరి పోలీసులు కూడా. మరి ఇక్కడ మహేంద్ర అనే హంతకుడి ఇంటికి మరి ఎందుకు అంటే పోలీసులు ఎందుకు ఉన్నారు ఇక్కడ, ఎందుకు ప్రభుత్వం వీళ్ళని పంపించింది, మరి ఏ విధంగా వాళ్ళు సెక్యూరిటీ అడిగారు, మరి ఎందుకు ఇచ్చారు వీళ్ళకి, మరి నష్టం జరిగింది అమ్మాయి ఫ్యామిలీకి అయితే అబ్బాయి ఫ్యామిలీ వరకు ఎందుకు ఇక్కడ అంటే పోలీసులు ఉన్నా కూడా చెప్పండి అన్న. రైట్, చూపి మాకు. రైట్, అంటే హంతకుడి ఇంట్లో ఎవరు లేకపోయినా కానీ ఏం గొడవ జరిగితే ఇక్కడ పోలీసులు మరి అధికారులు ఎందుకు వీళ్ళని పంపించారనేది మనం ఆలోచించాలి ఒకసారి. మరి జరిగింది స్వాతికి అన్యాయం జరిగినా కూడా మరి అధికారులు కానీ ఎవరు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు. మరి హంతకుడికి ఒకవేళ హంతకుడి ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ థ్రెడ్ ఉందని పోలీసులు ఉంచవచ్చు. మరి అధికారులు ఎందుకు ఉంచారు, మరి అది ప్రభుత్వం ఏం జరుగుతుంది, మరి ఆడపిల్లగాళ్ళకి అన్యాయం జరగకూడదు, ఏదో జరగాలి, ఫోక్సో ఇవన్నీ చట్టాలు పెడతారు. మరి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంత కఠినానికి దారుణానికి గురైన వ్యక్తిని మహేందర్ రెడ్డి ఇంటికి ఎందుకు పోలీసులు మరి పై అధికారులు ఎందుకు పంపించారు ఇక్కడ వరకు. మరి ఇవన్నీ ప్రభుత్వమే చేస్తుందా, మరి ఎవరన్నా డబ్బు ఉంటే సరిపోతుందా, పేరు రెడ్డి అయితే సరిపోతుందా, మరి మహిళలకి ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి ఒకసారి. స్వాతి పెద్దమ్మ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామా. స్వాతి ఎలా ఉంటుంది అసలు, తన ప్రవర్తన ఎలా ఉంటుంది అసలు, ఇంట్లో వాళ్ళతో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటుంది స్వాతి? పిల్ల వయసు మాకు ఆ పిల్ల మీద ఉన్నది కొట్టి చేసింది. సరిగ్గా ఆడు కూడా చచ్చిపోవాలి. మాకు అంత కొడుకున్నది పుట్టి కనుకున్నాక ఉండదా? అవును. ఎలా పెంచారమ్మా స్వాతిని అసలు, ఏ విధంగా ఎట్లుండేది స్వాతి? స్కూల్ పోయేది మంచిగా ప్రేమించుకున్నా, అన్నింట పోయింది, వద్దానం కూడా అన్నింట పోయింది, వినకుండా వెళ్ళింది, వినకుండా వెళ్ళింది, పట్టించుకోలేదు. పోతా ఆయనతో సంసారం చేస్తా అంటే ఆయన దగ్గరికి పోయింది. ఎంతుండి మనగానే ఉండలేదు, అనిపించి దానికి పోయింది. ఎంత మరి ఏం బుద్ధిరో దానికి, నెత్తులకు నెంటికెళ్ళ గుట్లు ఏం బుద్ధిరో దానికి ఆన్సోకే పోయింది. అది పోయింది సంది దాని మరి అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎందుకు అంత దారుణంగా చంపేశాడమ్మా? ఆయనకి ఇష్టం, ఆడుకున్న సేపు ఆడుకున్నాడు, బాంకాడు చంపేసిండు. ఆడుకున్న సేపు ఆడుకున్నాడు, 5 నెలలు కడుపు అయిన సంది వాళ్ళకు తల్లిదండ్రికి మగనికి అందరికి వద్దు, ఇది ఇంటి వాటి అవుతుంది అంట అని అట్ట చేసిండు. ముక్కలు చేసిండు, కూడా కాకుండా ఘోరం చేసిండు ఆడు. దాన్ని మాత్రం అలాంటి వాళ్ళు చేస్తే ఏం చేస్తే మరి న్యాయం జరిగింది అనుకుంటున్నారు ఇలాంటి వ్యక్తి? ఆడు దాని సంగతి ఆడు పోయినాక నాకు ఏరటం అవుతుంది. ఆడు కూడా పోవాలి, ఆడు కూడా ముక్కలు ఆడు కూడా మొక్కలు కావాలి మాకంట ముందర. ఆమె ఎట్లా చేసిందో ఆడు కూడా చేస్తాను, సంసారం చేస్తాను, ఆయనకి చేస్తాను. అంటే ఏ ధైర్యంతో అంత పని అంత ఉడిగట్టాడు అనుకోవచ్చు? వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందని, లేదా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు సపోర్ట్ చేస్తారని? రెడ్డిస్ అయితే ఏదైనా చేసి నడుస్తుందంట, చేయాలి, ఏదన్నా చేయాలి అని చేసినే కుదురుతుంది, లేకపోతే కుదరదు. మాకు ఏడటం లేదు, ఆ పిల్ల వయసు కూడా ఏడటం లేదు మాకు. పాయ మనం ఇడిచి పాయ ఆనంటనే పాయ మంచి చూసుకుంటారు. ఎక్కడ చేసినా మేము చేసుకోను, ఆనంటనే పోతా అంటే మింగిలి ఇది ఆగిస్తా. ఆడు కూడా దాని సరిగ్గా చచ్చిపోవాలి. మాకంత కోరుకున్నది, మేము గుర్తించుకున్నాక మాకు కోరుకున్నదా, మాకు ఇది బాగా ఉంటుందా? అయితే చుట్టుపక్కల వాళ్ళకి మేము అడిగినప్పుడు సీమంతం జీవన కింద వాళ్ళని అడిగిందంట, పక్కలని అడిగిందంట, చేసుకుంటా అని ఇంటి వాటి అవుతుందంట అని అట్లా చేసింటాడు. ఎవరు మాట్లాడలే, చేయలేదు. మా పిల్ల మంచి బంగారం లేక పిల్లని కావాలని కాలేజీలోకి వెళ్ళి దోలుకొచ్చి ఇట్లా చేసిండు. ఎలా పరిచయం అసలు వాళ్ళిద్దరికి? వాళ్ళిద్దరికి ఎట్లా అయిందో ఏమో, ఏమైనా కాలేజీలోనే ఉన్నది. వీడికి వచ్చింది ఒక 15 రోజులు 8 రోజులు ఉన్నది. ఉంటే వాళ్ళకి తల్లి తండ్రి పెళ్లికి పోయినట. పెళ్లి కోతలకు
తోలుకపోయిండంట పిల్లగాడు. తోలుకపోతే అత్త ఏం రుద్దింది తెలియదు, ఏం పెట్టింది తెలియదు. బిడ్డ నా కొడుకు నిన్ను చేసుకుంటా అంటుండు, నేను కాపోళ్ళమే కదా, మీ కులం మా కులం ఏం తప్పు కాదు, చేసుకుంటాము అని కాళ్ళ మీద పడ్డదంట. కాళ్ళ మీద పడితే ఇక సపోర్ట్ చేయకుండా ఇక వచ్చింది పిల్ల. ఇక నేను చేసుకోనంటే చేసుకో బిడ్డ లేకుంటే చచ్చిపోతాడంట అని చెప్పిందంట. అరే ఆడు చచ్చిపోతాను బట్టే అని ఇంట్లోకి వచ్చింది. ఇక ఏం చెప్పలేదు ఇళ్ళకు, ఒకటి చెప్పలేదు, రెండు చెప్పలేదు. వీళ్ళు పెళ్లికి పోయిండ్రు, వచ్చిండ్రు, పండుకుందంట. పండుకుంటే ఏమైందిరా పన్నెవు అంటే ఇక లేచిందేమో విన్నదేమో. వీళ్ళు కూర పచ్చగూర కట్టిర్రు, పొద్దున్న దాకా పచ్చగూర కట్టిర్రు, మూటలు కట్టిర్రు, బైకాడ పెట్టిర్రు. బైకాడ పెట్టి వీళ్ళు పచ్చగూర మబ్బులో లేచి వీళ్ళు కొండపోయారు కదా. ఆ పిల్లకు చెప్పిండేమో ఎప్పుడో దమ్మంట అని. బయటకు వచ్చి తీసుకున్నాడు పోయి. ఎలా ఉంటదమ్మా స్వాతి అసలు మీతో కానీ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటది స్వాతి అసలు? ఏ విధంగా ఉంటది స్వాతి? సాట ఏ విధంగా ఉంటది అంటే ఎట్లా మాట్లాడిద్ది మనసు మీతో? ఎలా ఉంటది? ప్రేమగా ఉంటది? అది ఇప్పుడు ప్రేమగానే మాట్లాడుకున్నారు ఇద్దరు. ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారు. అది చేసిండ్రు. తల్లిదండ్రులు వద్దంటే వినలేదు. మళ్ళీ పోయి దాంట్లో టౌన్ లో పోయి కూర్చున్నారు. తీసుకొని పోయి తండ్రి చెప్పినా వినకుండా వెళ్ళిందా? తండ్రి చెప్పలేదు, తల్లి చెప్పింది, తండ్రి చెప్పిండు, అందరు చెప్పిర్రు. చెప్పి వినలేదు. ఆన్నే చేసుకుంటా అడుగుండ పోయిండు. నాకు వర్క్ వచ్చింది, నేను ఆనకే సంసారం చేస్తా అని పోయి మాట్లాడు. మహేందర్ రెడ్డి ఎలా ఉంటాడు అమ్మా? ఈ ఊరు అని చెప్తున్నారు, ఈ గల్లీ అని చెప్తున్నారు కదా, మరి ఈడనే ఉంటాడు. ఎలా ఉంటాడు అసలు? అబ్బాయి ప్రవర్తన ఎలా ఉంటది? ఉంటాడు బానే. ఇప్పుడు నీ లేకుంటాడు. గుణాలు గుణం నాకు తెలియదు. ఆ గుణం ఎట్లా ఉండేదో, ఏం కథనో, ఏం లక్షణమో. ఇప్పుడు స్వాతికి న్యాయం జరగాలంటే ఏం చేస్తే ఆయన్ని స్వాతికి న్యాయం జరిగిద్ది అన్నారు? ఎట్లా చేస్తారో నాయన గుర్తు సార్. ఇక తల్లి దాని ఇరిగిపోయి తండ్రి ఏడ్చేసి అదే అయిండు. అన్ని అయితే ఉరిశిక్ష చేసి అన్ని అయితే చంపాలి. అదే, థ్యాంక్ యూ.